माता की భారత్ మాతా కి నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు అడ్డూరు శ్రీరామ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కన్వీనర్గా ఉండి ముందు నడిపిస్తున్నటువంటి సోదరి లక్ష్మి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి సోదరికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కూడా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక అత్యంత దురదృష్టకరమైనటువంటి రోజు. మనందరం కూడా ఏ ఆలోచనతో అయితే పార్టీలో పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉన్నామో ఆ ఆలోచనని రూపకర్త అయినటువంటి స్వర్గీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఈరోజు ఒక మిస్టరీగా మిగిలిపోయినటువంటి వారు మనందరికీ దూరమైనటువంటి రోజు. అటువంటి ఒక దురదృష్టవంతకరమైనటువంటి రోజున వారిని మనం అందరం కూడా స్మరించుకోవాలని, వారి యొక్క ఆశయాల్ని మన ద్వారా ప్రజల్లోకి అందరికీ కూడా విస్తృతంగా తెలియజేయాలని మరొకసారి మనందరం కూడా స్మరించుకునే విధంగా ఈ సమర్పణ దివస్ని జాతీయ పార్టీ యొక్క ఆదేశంతో రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం విజయవాడలో నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మనందరికీ తెలిసినటువంటిది, భారతీయ జనతా పార్టీ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు, ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలతోటి నిర్మించబడినటువంటి పార్టీ. కానీ దీనికి మూలాలు వేసినటువంటి వ్యక్తులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మనందరం కూడా చాలా విషయాలు వారి గురించి వింటా ఉన్నాం ఎన్నో సందర్భాల్లో. మనందరికీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేటటువంటి మాట ఏకాత్మక మానవతా సందేశం. వారు ప్రవచించినటువంటి విధానం కానివ్వండి, ఏకాత్మ మానవ సందర్శనం చేయాలి అనే ఉద్దేశంతో వారు ఏదైతే ప్రవచించారో దాని యొక్క ఆలోచన చాలా సుస్పష్టంగా ఒక సమగ్రమైనటువంటి భారతదేశాన్ని, ఒక సుస్థిరమైనటువంటి భారతదేశాన్ని, ఒక సమైక్యమైనటువంటి దేశాన్ని నిర్మించేటటువంటి ఆలోచన చేసినటువంటి ఒక మహా ఋషి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. అదేవిధంగా వారి యొక్క తన రచనల ద్వారా, తన యొక్క ఆచరణాత్మకమైనటువంటి ప్రవచనాల ద్వారా, వారి యొక్క సందేశాల ద్వారా ఈ దేశంలో ఎంతోమంది యువతకి, అదేవిధంగా ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్ఫూర్తి కలిగించేటటువంటి రచనలు చేసినటువంటి ఒక మహా వక్త అయినటువంటి వ్యక్తి స్వర్గీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఇంతకుముందే పెద్దలు చెప్పారు, శ్రీరామ్ గారు చాలా స్పష్టంగా వారి యొక్క ఆలోచనలు ఇవాళ చాలా కొద్ది మందికి మాత్రమే, అంటే మన పార్టీ కార్యకర్తలు, మన సిద్ధాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు, భారతదేశ మూలాలను పట్టుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా తెలుసు. కానీ సామాన్య ప్రజలందరికీ కూడా వారి యొక్క సందేశాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము. వారి యొక్క బాల్యం అతి కష్టాలతోటి, పేదరికంతో మగ్గిపోయినటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. 1916 వారు జన్మించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధురా జిల్లాలో నాట్లా చంద్రబాను గ్రామంలో సెప్టెంబర్ 25వ తారీఖున వారు రాజేష్ శ్యామ, అదేవిధంగా భగవత్ ప్రసాద్ గారు యొక్క సంతానంగా, ప్రథమ సంతానంగా వారు జన్మించటం, వారితో పాటు వారికి ఒక సోదరుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సోదరుడు శివదయాళ్ ఉపాధ్యాయ గారు, వారు కూడా వారితో పాటు కలిసి పెరగటం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి తండ్రి గారు అయినటువంటి భగవత్ ప్రసాద్ గారు అతి పేదరికంలో ఒక రైల్వేలో చిన్న స్థాయి ఉద్యోగ, క్లాస్ 4 ఉద్యోగిగా వారు ఆ ప్రాంతంలో పనిచేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో వారు ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగ రీత్యా, అనేక రకమైనటువంటి ట్రాన్స్ఫర్ల రీత్యా ఎప్పుడు కూడా ఒక చోట ఉండేటటువంటి పరిస్థితి లేనప్పుడు వారి యొక్క బాధ్యత అంతా కూడా తల్లి మీదకి వదిలేసి, అంటే వారి ధర్మపత్ని మీదకి వదిలేసి పిల్లల యొక్క బాధ్యతనంతా కూడా వారు చూసుకునే విధంగా వారు జీవితకాలను కూడా కొనసాగించడం జరిగింది. పేదరికంలో మగ్గిపోతున్నట్టు అప్పటికి కూడా ఏనాడు కూడా వారు విలువలను కోల్పోకుండా పిల్లలందరూ కూడా వారి చదువుల విషయంలో కానివ్వండి, వారి యొక్క మిగతా ఉన్నత విలువలకు ఆచరించే విధంగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కానీ ఎప్పుడు కూడా వెనకబడినటువంటి వ్యక్తులు భగవత్ ప్రసాద్ గారు. దురదృష్టవశాత్తు వారు
వారి తల్లి గారిని పిల్లలిద్దరిని కూడా వారి తండ్రి గారి దగ్గర, అంటే వారి యొక్క భార్య గారి యొక్క తండ్రి గారి వద్ద, వీరి మామగారి దగ్గర వదిలేసి పిల్లలిద్దరిని కూడా చదివిస్తా ఉన్నటువంటి సందర్భంలో వారికి పిడుగు లాంటి వార్త తండ్రి గారు మరణించారన్న విషయాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి తెలియడం జరిగింది. అటువంటి సందర్భంలో వారు గుండె దిటువు చేసుకొని చాలా చిన్న వయసులో ఆ రకంగా తండ్రి గారు మరణించినటువంటి సందర్భంగా తల్లి గారిని చూసుకునేటువంటి బాధ్యత, పిల్లల్ని చూసుకునేటువంటి బాధ్యత అంతా కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి మీద పడినటువంటి సందర్భంగా తల్లి గారు కూడా క్షయతోటి